తెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. నవంబర్ 24న భీమవరంలోని ఎస్పీ ఆఫీస్ లో పోలీస్ అధికారుల పిల్లలకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో బిఏ తృతీయ సంవత్సరం అడ్వాన్స్ ఇంగ్లీష్ కి చెందిన ఫాతిమ ద్వితీయ బహుమతిని గెలుచుకుంది. కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు ఆమెను అభినందించారు. న్యూట్రిషన్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని పి ఆంజలినా రోజ్ 2025-26 సంవత్సరానికి గాను ఐకఫ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైంది. ఆమె ఎన్నిక పట్ల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి, యూనిట్ అడ్వైజర్ డాక్టర్ జ్యోతి కుమారి ఆమెను అభినందించారు. కొత్తగా ఎంపికైన జట్టుకు ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 1, 2025న జరిగింది. రాష్ట్ర సలహాదారు ఫాదర్ బాలకుమార్ ఎస్జే, ఫాదర్ ఇమాన్యుయల్ మరియు ఫాదర్ బెంజమిన్ యేసు, ఫాదర్ బాలకుమార్ బొలిమేని కొత్త జట్టుతో ప్రమాణం చేయించారు. పేదలను ఆదుకోవడం లక్ష్యంగా ఐకఫ్ విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీతో పాటు విద్యార్థులలో దాతృత్వ స్ఫూర్తిని ప్రోత్సహించడానికి క్రిస్మస్ సీజన్ లో జాయ్ ఆఫ్ గివింగ్ ప్రచారాన్ని నిర్వహించారు. విభాగాధిపతులు విద్యార్థుల సమక్షంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 28 నవంబర్ 2025న రసాయన శాస్త్ర విభాగం బిఎస్సి ద్వితీయ సంవత్సరం మేజర్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఫోకస్ క్లబ్ ఆధ్వర్యంలో కెమ్ తంబోలా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులు ఆవర్తన పట్టికలోని మూలకాల పేర్లు మరియు పరమాణు సంఖ్యలను నేర్చుకుని గుర్తించుకోవడం కోసమై ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. తద్వారా వారు సమూహాల పేర్లు, పీరియడ్లలోని మూలకాల లక్షణాలను బాగా అర్థం చేసుకోగలరు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 28, 2025న రసాయన శాస్త్ర విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ ఎం రమ, శ్రీమతి ఎన్ మాధవి కళాశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు రసాయన శాస్త్రంలో భవిష్యత్ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు దేశ అభివృద్ధిలో పరిశోధన అవకాశాలు ఉన్న డిగ్రీ కోర్సులను ఎంపిక చేసుకోవడంలో అవగాహన కల్పించింది. 2025 నవంబర్ 28న దిశ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ ద్వారా పోస్టర్ తయారీ పోటీ నిర్వహించబడింది. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పోస్టర్ పెయింటింగ్ పోటీల్లో బీకామ్ కంప్యూటర్స్ ద్వితీయ సంవత్సరానికి చెందిన జి వైష్ణవి మొదటి బహుమతి, బీబీఏ తృతీయ సంవత్సరానికి చెందిన సయ్యద్ కాశిష్ రెండవ బహుమతిని, బీబీఏ ద్వితీయ సంవత్సరానికి చెందిన బి నాగనిఖిల మూడవ బహుమతిని గెలుచుకున్నారు. బహుమతులను డిసెంబర్ 1, 2025న ఏలూరు జిల్లా జైళ్ల డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీ బి చంద్రశేఖర్ అందజేశారు. డిసెంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు జరిగిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీలో మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన శ్రీమతి జి రాధిక 2025 నవంబర్ 24 నుండి 28 వరకు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఐసిటి అకాడమీ నిర్వహించిన మైక్రోసాఫ్ట్ ఎష్యూర్ ఏఐ ఇంజనీరింగ్ అసోసియేట్ పై 5 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. ముంబై విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ అభయ్ మార్గదర్శకత్వంలో ఆమె కృత్రిమ మేధపై సిద్ధాంతపరమైన ప్రయోగాత్మక అవగాహనను పొందారు. 2025 డిసెంబర్ 1 నుండి 5వ తేదీ వరకు సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం వారు ఎలక్ట్రానిక్ టెక్నిక్స్ అండ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ అనే అంశంపై 5 రోజులు కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యశాలలో ఇంటర్మీడియట్ ఈఈటి గ్రూప్ మరియు భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన డిగ్రీ విద్యార్థులు పాల్గొని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ట్రాన్స్మిటర్స్, మల్టీమీటర్స్ ఉపయోగం, సోల్డరింగ్, రిలే ఆపరేషన్స్ మరియు ఆర్పిఎం ను కొలవడానికి ఉపయోగించే టెక్నోమీటర్ పనితీరుపై అవగాహన పొందారు. తూర్పు భారతదేశంలోని ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ ప్రోవిన్స్ లోని సెయింట్ తెరీసా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ప్రోవిన్స్ స్థాయిలోని వివిధ పాఠశాలలు మరియు కళాశాలల నాయకుల కోసం 2 రోజుల జెన్ లీడ్ 2.0 బూట్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. గ్రూప్ డైనమిక్స్, కేస్ స్టడీస్, రోల్ ప్లే యాక్టివిటీస్, ఇంటరాక్టివ్ సెషన్స్,
టీమ్ బిల్డింగ్ టెక్నిక్స్, రిఫ్లెక్టివ్ ఎక్సర్సైజెస్ ద్వారా విద్య నిర్వహణలో నాయకత్వ నైపుణ్యాలు, వ్యూహాత్మక ఆలోచన, భావోద్వేగ శ్రేయస్సు, జట్టు పని, నాయకత్వం వహించడానికి కమ్యూనికేషన్ మరియు భవిష్యత్తు కోసం కృత్రిమ మేధ నైపుణ్యాలను పెంపొందించడం దీని లక్ష్యం. బూట్ క్యాంప్ ప్రొవిన్స్ స్థాయిలోని సెయింట్ యాన్ స్కూల్, బంజానగర్, ఒడిశా, సెయింట్ యాన్ స్కూల్, మంగళపాలెం, సెయింట్ యాన్ స్కూల్, నిడదవోలు, సెయింట్ తెరీసా స్కూల్ మరియు కళాశాల, ఏలూరు విద్యార్థి నాయకులను ఒక చోట చేర్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రొవిన్షియల్ సుపీరియర్ డాక్టర్ సిస్టర్ సౌరీలు, సుపీరియర్ మరియు కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్టిన్ ఫెర్నాండెస్, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి, డాక్టర్ డి ఫాతిమా రాణి, ఇంగ్లీష్ విభాగం వారు నిర్వహించారు. ఈ నాయకత్వ శిబిరం యువ విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి వేదికగా నిలిచింది. ఈ వారం టెలివిజన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్జి సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ పి కీర్తి ప్రసన్న, ఫుడ్ టెక్నాలజీ మేజర్, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ పి హన్సిక, మ్యాథమెటిక్స్ మేజర్, ద్వితీయ సంవత్సర విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరిజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.